హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు స్టార్ ఇండియా ఐఏఎస్ అకాడమీ. సో మనకి మే మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఒక ప్రాక్టీస్ క్వశ్చన్స్ లాగా ఇస్తా ఉన్నాను. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నాను. సో దాదాపు ఒక 10+ క్వశ్చన్స్ అనేవి ఇచ్చాను నేను. సో క్వశ్చన్స్ మాత్రం 10 క్వశ్చన్సే కానీ ఎక్స్ప్లెనేషన్ మొత్తం వినటం వల్ల దాదాపు మీకు 30 to 40 క్వశ్చన్స్ అనేవి మీకు కవర్ అవబోతా ఉన్నాయి. రైట్, చూద్దాం. సో ఆల్రెడీ నేను ఒకటి ఆపరేషన్ సింధూర్ను బేస్ చేసుకొని ఇప్పటి వరకు మోడీ గవర్నమెంట్ ఏమేమి ఆపరేషన్ చేశారు అనే దాన్ని ఒక వీడియో చేశాను. సో ఇలాంటి ప్రశ్నలు మనకి పడతా ఉన్నాయి కాబట్టి నేను 360 యాంగిల్లో మిగతా ఆపరేషన్స్ కూడా నేను కవర్ చేశాను. అభ్యర్థులు గమనించగలరు. రైట్, మొదటి ప్రశ్న తీసుకుందాం. ఆపరేషన్ సింధూర్లో కీలకమైన మహిళలను గుర్తించండి అని చెప్పాను. సో ఇక్కడ క్వశ్చన్ ఎందుకు నేను ఇట్లా హైలైట్ చేశానంటే ఎగ్జామ్ హాల్లో కూడా మనం చదువుతున్నప్పుడు ఒక కీవర్డ్ పట్టుకోవాలి. ఇక్కడ అది పాయింట్. ఇక్కడ మీకు నేను అన్ని క్వశ్చన్స్ అలానే హైలైట్ చేశాను అనమాట. అంటే మనందరం చదువుతాం కానీ ఆన్సర్ పెడతా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కీవర్డ్ పట్టుకోవాలన్నమాట. సో కీలకమైనటువంటి మహిళలు ఎవరున్నారు అన్నది మనకి ప్రశ్న అనమాట. సో కీలకమైన మహిళల్లో ప్రధానంగా మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఆన్సర్ ఏ వస్తా ఉన్నప్పుడు కల్నల్ సోఫియా ఖురేషి ఒకళ్ళు ఇచ్చారు, కమాండర్ యోమికా సింగ్ ఒకళ్ళు ఇచ్చారు, తర్వాత టెస్సీ థామస్ ఆల్ ది అబో అన్నారు. సో దీంట్లో మనకి ఆల్ ది అబో అయితే కాదు. టెస్సీ థామస్ అనేటువంటి ఆవిడ ఒక ఇస్రో సైంటిస్టు, ఈవిడ కాదు. సో ఈవిడ కానప్పుడు ఆల్ ది అబో కాదు. మరి ఎవరెవరు సార్ అంటే సోఫియా, తర్వాత వచ్చరికి యోమికా సింగ్, వీళ్ళిద్దరూ మనకి చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. సోఫియా ఖురేషి మనం చూసాం, చాలా యాక్టివ్గా ఆవిడ ఫైటర్ జెట్ని ఎక్కుతా ఉన్నట్టుగా మనకు వైరల్ అయింది ఆవిడ వీడియో. రైట్, ఇలాంటి ప్రశ్నలు మనకి సంధించడానికి ఎగ్జామ్లో అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ప్రశ్న తీసుకుందాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అంకుర పరిశ్రమలకు సంబంధించిన ఏ పన్ను రద్దు చేయడం జరిగింది? ఎవరికి సంబంధించింది? అంకుర పరిశ్రమలకు సంబంధించి ఏం చేశారు? రద్దు చేశారు. అంకుర పరిశ్రమకు సంబంధించిన పన్నుని రద్దు చేశారంట అనేది మనం కీవర్డ్ పట్టుకోవాలి. సో ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్ తీసుకుందాం. సో ఆన్సర్ వచ్చరికి ఇది చూద్దాం. గ్రీన్ ట్యాక్సా, ఏంజల్ ట్యాక్సా, సర్వీస్ ట్యాక్సా, జిఎస్టీ అంటే ఆన్సర్ వచ్చరికి ఏంజల్ ట్యాక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చరికి గ్రీన్ ట్యాక్స్ అంటే ఏంటో మనం చూద్దాం. సో గ్రీన్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటంటే ఇది ఎవరైతే మనకి రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వెహికల్స్ వాహనాలు వాడుతూ ఉంటారు. ఈ వాహనాలు వాడుతూ ఉన్నప్పుడు 15 సంవత్సరాల పైచిలకు ఓల్డ్ అయిపోతూ ఉంటాయి. అంటే 15 సంవత్సరాలు దాటిన వెహికల్స్ని ఓల్డ్ వెహికల్స్ అంటారు. ఇవి పొల్యూషన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పొల్యూషన్ వెహికల్స్ ఎవరైతే వాడుతూ ఉంటారో వాళ్ళ పైన గ్రీన్ ట్యాక్స్, హరిత పన్ను అనేది విధిస్తూ ఉంటారు. ఇది ఒకసారి గతంలో అడిగాడు అనమాట, గ్రీన్ ట్యాక్స్ అంటే ఏంటి అనేది. సో మనకి ఇలాంటి ప్రశ్నలు మనకి పడుతూ ఉంటాయి. ఇది లేటెస్ట్ గానే వచ్చింది, మనకి కొత్త పన్ను 2021లో. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోను ఇటుపక్క తెలంగాణలో కూడా ఈరోజు గ్రీన్ ట్యాక్స్ అనేది నడుస్తూ ఉంది. ఇక మనకి స్టార్టప్ కంపెనీస్, అంకుర పరిశ్రమలు అంటే స్టార్టప్ కంపెనీస్. సో దీంట్లో ప్రధానంగా మనకి ఏంజల్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి సార్ అంటే, సో కొత్తగా పరిశ్రమలు ఎవరైతే పెడతా ఉంటారో వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు కంపెనీ లిస్టుల కింద వాళ్ళు లిస్ట్ అవుట్ అవ్వరు అనమాట ప్రభుత్వం కింద. సో అన్లిస్టెడ్ కంపెనీస్ అంటారనమాట. అన్లిస్టెడ్ కంపెనీస్. ఈ అన్లిస్టెడ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆ పరిశ్రమని అభివృద్ధి చేసుకోవటం కొరకు ఫండ్ను రేజ్ చేస్తూ ఉంటారు. ఈ ఫండ్ను రేజ్ చేసి దీన్ని ఇన్కమ్ కింద చూస్తూ ఉంటారు అనమాట. సో ఇన్కమ్ కింద చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ అంటే ప్రాఫిట్ అనేది పొందుతా ఉన్నారు అంకుర పరిశ్రమల వాళ్ళు. దీన్ని బేస్ చేసుకొని లాస్ట్ బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే మేము ఏంజల్ ట్యాక్స్ తీసుకురాబోతున్నాము అని చెప్పి రద్దు చేస్తున్నాము అని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఎప్పుడు రద్దు చేశారంటే ఈ మధ్య కాలంలో 2025లో దీన్ని రద్దు చేశారు. అంటే జనరల్గా ఉన్నది ఇంతకుముందు ట్యాక్స్ 2000 అంటే ఎవరైతే మనకి కంపెనీ జాబితా కింద నమోదు చేయకుండా ఫండ్ తీసుకుని నడిపిస్తూ ఉంటారు లాభాపేక్షతోటి, అంటే వాళ్ళకి ఈ విధంగా మనకి ఒక రకమైన ట్యాక్స్ కింద ఏం చెప్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఏంజల్ ట్యాక్స్ ఏంటి అని కనుక ఒక మాటలో చెప్తే ఏమని చెప్తారంటే ఇట్ ఈస్ లైక్ ఏ ఇన్కమ్ ట్యాక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్కమ్ ట్యాక్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ డైరెక్ట్ ట్యాక్స్. కాబట్టి ఇలాగా కొంతమంది డబ్బులు సంపాదించే ప్రాసెస్లో ఈ విధంగా స్టార్టప్ కంపెనీలు పెడుతున్నారని
ట్యాక్స్ వేశారనమాట. సో ఓవరాల్ గా తెలిసింది ఏంటంటే ఆ మాత్రం ఫండ్ కూడా లేకపోతే కంపెనీలు నడపడం కష్టం అని చెప్పేసి రద్దు చేయటం జరిగింది. ఇది ప్రశ్న. మనకి సర్వీస్ ట్యాక్స్ తెలిసిందే, జిఎస్టికి సంబంధించిన అంశాలు కూడా మనకు తెలిసిందే. జిఎస్టి నుంచి ప్రశ్న అడుగుతాడు. 101వ రాజ్యాంగ సవరణ 2016లో జిఎస్టి తీసుకొచ్చారు, కానీ అమలు జరిగింది 2017 జూలై 1. జూలై 1 ని జిఎస్టి డే అంటారు. చూడండి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి దీంట్లో. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వము ఎన్ని లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించనున్నది? సో దీంట్లో బేస్ చేసుకొని మనకి చాలా చాలా ఇంపార్టెంట్ గుడ్ సమారిటియన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ గతంలో ఉండేది. ఇది ఢిల్లీలో కూడా మనకి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నప్పుడు కూడా మంచి సమరయుడు అనే పేరుతోటి రోడ్డు ప్రమాద బాధితుల కొరకు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని ఉచిత వైద్యం అందిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కీవర్డ్ అనమాట. రోడ్డు ప్రమాద బాధితులకు ఏమవుతుంది? ఉచిత వైద్యం. అందువల్ల కీవర్డ్స్ నేను హైలైట్ చేశాను ఇక్కడ. ఏం జరుగుతుంది సార్ అంటే కొంత ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. ఎంతవరకు ఇస్తారు అంటే 2 లక్షల, 2.5 లేకుంటే 3 లక్షల, 1 లక్ష అంటే ఇక్కడ మనకి 2.5 లక్షల వరకు. గుర్తుపెట్టుకోండమ్మా, మనకి రోడ్డు ప్రమాద బాధితుల కొరకు ఉచిత వైద్యం అనేది ఇస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. రీసెంట్ గానే మనకి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. తర్వాత పాకిస్తాన్కి నీరు వెళ్లకుండా ఇటీవల భారతదేశము బాగ్లిహార్ ప్రాజెక్టుని నిలిపేసింది. ఇది ఏ నదిపై కలదు? ఇది కీవర్డ్. సో మనకి 2 అంశాలు తెలియాలి. మనకి రీసెంట్ గా మనకు జరుగుతున్నటువంటి వార్ టెన్షన్ ని బేస్ చేసుకొని బాగ్లిహార్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అని చెప్పి అడుగుతాడు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంటది. ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కేంద్రపాలిత ప్రాంతం అనాలి, సారీ రాష్ట్రం కాదు, ఇది కేంద్రపాలిత ప్రాంతం. సో ఎప్పుడే ఫామ్ అయింది ఇది? 2019 ఆగస్టులో మనకి ఆర్టికల్ 370కి సంబంధించి ఏదైతే జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ ప్రొవిజన్ ఉందో బీజేపీ గవర్నమెంట్ దీన్ని రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఏమైంది సార్ అంటే 2 ముక్కలైపోయింది. 2 ముక్కలు ఏంటాయంటే ఒకటి కేంద్రపాలిత ప్రాంతము జమ్మూ కాశ్మీరు, మరొక కేంద్రపాలిత ప్రాంతము లదాఖ్గా మిగిలిపోయింది. సో ఇది మనకున్నటువంటి ఒక సమాచారం. అయితే ఈ మధ్య మనకు జరుగుతున్నటువంటి వార్ టెన్షన్ వల్ల బాగ్లిహార్ ప్రాజెక్టు జమ్మూ కాశ్మీర్ నుంచి మనకి పాకిస్తాన్కి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మనకి జమ్మూ కాశ్మీర్ ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ వెళ్తూ ఉంటుంది. దీనిపైన ఒక నది వెళ్తూ ఉంటుంది. ఆ నది ఏంటంటే చీనాబ్ నది. ఇది ప్రశ్న అనమాట. ఏ నది పైన? CHNAB, చీనాబ్ నది పైన ఉన్నటువంటి బాగ్లిహార్ ప్రాజెక్టు ఇక్కడ మనం కట్టి కొంత వాటర్. ఇదే ఏ ప్రాజెక్ట్ అంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు. గుర్తుపెట్టుకున్నాము, హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే జల విద్యుత్ కేంద్రంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగా మనం ఏం చేసామంటే దీన్ని నిలిపేశాము సింధు నది జలాలపైన. అప్పుడు పవర్ అనేది పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపేశాము. ఇది చీనాబ్కి సంబంధించి. సో ఇలాంటి వాటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనగానే జేకే అనే పదాలు మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఎక్కడుందయ్యా ఈ ప్రాజెక్ట్ అంటే బి ఫర్ బాగ్లిహార్, సి ఫర్ చీనాబ్. గుర్తుపెట్టుకోండి. సో బి ఫర్ బాగ్లిహార్ మనకి, సి ఫర్ చీనాబ్. బాగ్లిహార్ ప్రాజెక్ట్ అనేది చీనాబ్ లో కనిపిస్తా ఉంది. ఎంతకు ఎక్కడుంది అంటే బాగ్లిహార్ అంటే జమ్మూ కాశ్మీర్ లో ఉంది. చాలు, ఈ యొక్క కీవర్డ్ ద్వారా మనం పెట్టుకోవచ్చు. ఈ నదులు ఎలా వెళ్తా ఉన్నాయి మీకు ఒక కోడ్ కూడా చెప్పాను. జేసీ రవి బ్రదర్స్ అని చెప్పాను. RS బ్రదర్స్ లాగా జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనే నదులు కూడా వరుస క్రమంలో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. ఒకసారి 1960 సింధు జలాల ఒప్పందాలకు సంబంధించి ఒక వీడియో చేశాను. దాన్ని కూడా ఒకసారి చూస్తే మీకు చూడని వాళ్ళు మీకు ఇంకా గుర్తొస్తూ ఉంటుంది. ఎక్కువ అంశాలు మనం నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. రైట్, కోహినూర్ వజ్రాన్ని భారతదేశం ఇటీవల ఏ దేశం నుండి తీసుకురానున్నది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, చైనా. ఆన్సర్ వచ్చరికి బ్రిటన్. ఏంటి సార్ కోహినూర్ వజ్రాన్ని ఒక స్టోరీ మాటలు మనం చెప్పుకోవాలంటే ఇది మనకి ఎక్కడ దొరుకుతా ఉందంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ కోహినూర్ వజ్రానికి సంబంధించిన సమాచారం ఉంది. ఈ కోహినూర్ వజ్రం ఎక్కడుంది సార్ అంటే గుంటూరు జిల్లాలోని కొల్లూరు అనేటువంటి మైనింగ్స్ ఉండే అనమాట అప్పట్లో. ఇప్పుడు లేవులే. కొల్లూరు, గుంటూరు జిల్లాలోని కొల్లూరు అనేటువంటి మైనింగ్ లో ఈ కోహినూర్ వజ్రం అనేది జరిగింది. కోహినూర్ అంటే అర్థమైంది సార్ అంటే పర్షియా పదం అనమాట అది. సో పర్షియా పదంలో కోహినూర్ అంటే అర్థమైందంటే మౌంటైన్ ఆఫ్ లైట్స్ అంటారన్నమాట. మౌంటైన్ ఆఫ్ లైట్ అంటే సో కాంతి ఎలా ఉంటదంటే ఒక పర్వతం లాగా కనిపిస్తూ ఉంటది. ఇది పర్షియా పదం. కోహినూర్ వజ్రం అన్నప్పుడు ఈరోజు బ్రిటన్ బేస్ చేసుకుని క్వశ్చన్ అడగకపోవచ్చు, కానీ ఇది కరెంట్ అఫైర్ ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని పెరిఫెరల్ గా ఏమడుగుతాడు సార్ అంటే మొట్టమొదటిసారిగా ఏ గనుల్లో దొరికిందని అడుగుతాడు. కొల్లూరు గనుల్లో దొరికింది. అసలు ఈ కోహినూర్ అనగా
అర్థం ఏంటిది, ఇదొక పట్టణం పేరను, లేకుంటే ఇదొక గ్రీక్ వర్డ్ అని చెప్పేసి అంటాడు. ఇదొక పర్షియన్ వర్డ్ మౌంటైన్ ఆఫ్ లైట్ అన్నమాట. రైట్. సో ఇక్కడ తీసుకున్నప్పుడు మనకి అప్పట్లో పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరు సార్ అంటే కాకతీయ డైనాసిటీ. సో ఎవరైతే కాకతీయులు పరిపాలిస్తున్నారో కాకతీయ రాజు అయినటువంటి గణపతి దేవుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో ఇక్కడి నుంచి మనకి 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 మొఘల్ సామ్రాజ్యంలోను ఖిల్జీలు, అట్లాగా ఖిల్జీలు తర్వాత మొఘళ్ళు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు, ఆ తర్వాత క్వీన్, అట్లాగా లండన్కి వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని తిరిగి వస్తూ ఉంటుంది. సో ఇది ఒక బేసిక్ పాయింట్ అనేది మనం తీసుకుంటా ఉన్నాం. రాణి యొక్క కిరీటంలో కనిపిస్తూ ఉంటది. చాలా వాల్యుబుల్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డైమండ్ ఇన్ ది వరల్డ్ అని చెప్పి చెప్తా ఉంటారు దీన్ని. రైట్ అన్న. తర్వాత వచ్చరికి క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఇలాంటి ప్రశ్నలు మనకి పడటానికి ఎక్కువ అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఏంటి సార్ సరైన ఓడు అని కనుక మనం తీసుకుంటా ఉంటే, ఇటీవల వేవ్స్ సమావేశము ముంబైలో జరిగింది. ఇదే ప్రశ్న ఒక డైరెక్ట్ క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్ అనమాట. ఇటీవల వేవ్ సమావేశం ఎక్కడ జరిగింది? ముంబైలో, బెంగళూరులో, హైదరాబాద్ అంటాడు. ముంబై, ఇది రైట్ స్టేట్మెంటే. ఇది మొట్టమొదటి సమావేశము లేకుంటే రెండవ సమావేశం అంటాడు. ఇంతకి ఇది ఎన్నో సమావేశం అంటే మొట్టమొదటి సమావేశము. ఇది కూడా మనకి రైట్ ఆన్సర్. వేవ్ అనగా ఇది సముద్రంలో వచ్చే ఒక అల పేరు మీద ఈ పేరు పెట్టమనేది జరిగిందంటున్నాడు. అదొకటి చూద్దాం. వేవ్స్ అనగా వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అన్నాడు. సో కరెక్ట్ గా మనకి ఈ వర్డ్ అనేది స్ట్రైట్ అవుతోంది, ఈ వర్డ్ అనేది రాంగ్ అవుతుంది. మనకేమన్నాడు? సరి అయిన వాటిని అన్నాడంటే ఇది గనక మనం తీసుకున్నామంటే ఈ 3 ఆన్సర్లు రైట్ ఆన్సర్ అంటారు. అంటే మనం చదవకపోయినా మనం ఏం చేస్తామంటే వేవ్ అనగా నిజంగా సముద్రంలో వచ్చే అలే కదా, ముంబైలో వాటర్ ఏరియాలు ఉన్నాయి కదా అని చెప్పేసి రైటే అని చెప్పేసి అనుకుంటాం మనం. కానీ ఇది రాంగ్ అనమాట, ఇది రాంగ్ అవుతుంది. మిగతా అన్ని కూడా ముంబైలో జరిగింది మొట్టమొదటిది. తర్వాత వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఆడియో విజువల్ ఏవి అంటాం కదా మనం. సో ఏవీలో ఏం జరుగుతుంటే మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అట్లా గుర్తుపెట్టుకోండి కీ పదాలు. రైట్, ఇది ఒక ప్రశ్న అమ్మా. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈసారి ఎక్స్పెక్ట్ చేయబోతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రశ్న. ఇటీవల విడుదలైనటువంటి 2023 హెచ్డిఐ నివేదిక ఎప్పుడు రిలీజ్ అయింది? 2025 మనకి మే నెలలో రిలీజ్ అయింది. ఒక 2 days బ్యాక్ రిలీజ్ అయింది అన్నటువంటి నివేదిక అనమాట ఇది. అయితే ఈ నివేదిక ప్రకారం మనం తీసుకుంటా ఉన్నప్పుడు 2025లో ఏ డేటా వచ్చింది? 23 డేటా వచ్చింది. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. 2023 అన్నప్పుడు 23 బేస్ సంఖ్య, 2025 అన్నప్పుడు కూడా 25 బేస్ సంఖ్య. 2 బేస్ సంఖ్యలు ఉండాలి. ఎందుకంటే వాడు 2025లో వాడు 2024 హెచ్డిఐ రిపోర్ట్ అంటాడు. అది ఎప్పుడే రాదు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అంటే మనం చదువుతున్న క్వశ్చన్ కూడా మనకి అవగాహన ఉండాలి. అయితే ప్రశ్న ఏంటి సార్ అంటే భారతదేశ ర్యాంక్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. 130, 133, 131, 129. ఆన్సర్ వచ్చరికి 130. అయితే దీన్ని మనం తీసుకోవాలి. ఎవరు రిలీజ్ చేస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రిలీజ్డ్ బై, ఎవరు రిలీజ్ చేస్తారంటే యుఎన్డిపి వాళ్ళు, ఈఎన్ఓ కింద పనిచేస్తూ ఉంటది. యునైటెడ్ నేషన్స్, డిపి అంటే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఇలాంటి వర్డ్స్ మనకి టెర్మినాల్ చదువుతా ఉన్నప్పుడు యాక్రోనిమ్స్ మనకి తెలియని పదాన్ని కీవర్డ్ మనం పట్టుకోవాలి. సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి యుఎన్డిపి వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రశ్న గతంలో చాలాసార్లు అడిగాడు. హెచ్డిఐ రిపోర్ట్ ని ఎవరిస్తారు? హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, గుర్తుపెట్టుకోండి. మానవ అభివృద్ధి నివేదిక అంటారన్నమాట. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి నివేదిక ప్రతి సంవత్సరము యుఎన్డిపి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అంటే మనకి ఈరోజు మనకి దేశ ఆదాయాన్ని తెలుసుకోవడం కోసం జీడిపిని తీసుకుంటాము. తర్వాత వ్యక్తి ఆదాయం తీసుకుంటున్నప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటాము. తర్వాత వచ్చరికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు. అన్ని ట్యాక్సులు పోయిన తర్వాత పర్సనల్ ఇన్కమ్ కూడా మనం తీసుకుంటాం, పిఐ అంటారన్నమాట. అయితే దీన్ని బట్టి ఒక వ్యక్తి అభివృద్ధి చెందాడని చెప్పేసి మనం చెప్పలేం. అందుకని వరల్డ్ వైడ్ గా మనకు ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ ఏంటంటే, సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటారు. మనిషి ఎన్ని సంవత్సరాలు జీవిత కాలం ఎన్ని సంవత్సరాలు బతుకుతా ఉన్నాడు అనేది మనం చూస్తాం. తర్వాత వచ్చరికి ఇంకా ఏమేమి తీసుకుంటారు సార్ ఈ క్యాలిక్యులేషన్లు అంటే మనకి అతని యొక్క ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది కూడా మనం చూసుకుంటాం. అంటే చూడాలి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంటుంది అనే దాని మీద ఒకటి తీసుకుంటా ఉంటాం. తర్వాత వచ్చరికి అతని యొక్క ఎడ్యుకేషన్ కూడా ఎలా ఉందో అనేది కూడా మనం తీసుకుంటా ఉంటాం. ఈ 3 అంశాలను బేస్ చేసుకుని హెచ్డిఐ నివేదికని క్యాల్కులేట్ చేస్తారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్, ఇన్కమ్, తర్వాత ఎడ్యుకేషన్, విద్య అనే అంశాలు ఉంటాయి. ఇంకొంచెం లోపలికి వెళ్తే దీన్ని ఎలాబరేట్గా మనం స్టడీ చేస్తాం. సో ఇది కరెంట్ అఫైర్ టాపిక్ కాబట్టి ఒక 2 అంశాలు నేను మీకు ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది.
ఇక నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. 2024 ఇందిరాగాంధీ శాంతి బహుమతి స్వీకరించిన వారు ఎవరు? ఏంజెలా మెర్కెల్, మిచెల్ బ్రాచ్లెట్, మలాలా యూసఫ్ జాయ్, ఆంటోనీ గుటెరస్. నలుగురు ఇచ్చారు. సో వీళ్ళల్లో ఎవరున్నారు సార్ అంటే మికెల్ బ్యాచిలర్ అంటమాట. ఈయన ఎవరు సార్ అంటే మనకి ప్రధానంగా చిలీ అధ్యక్షురాలు అనమాట, లేడీ. చిలీ మనకి అధ్యక్షురాలు లేడీగా పనిచేశారు. ఈవిడికి ఇవ్వటం అనేది జరిగింది. ఇది ఎప్పుడు ఇస్తారు సార్ అంటే ప్రతి సంవత్సరం ఇస్తారు. ఎన్ని రూపాయలు ఇస్తారంటే 25 లక్షల రూపాయలు ఇస్తారు. ఇంతకు ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది అంటే ఇవ్వదు, ఇందిరాగాంధీ ట్రస్ట్ వాళ్ళు ఇస్తారు. అంటే మనకి ప్రతి వాళ్ళకి ట్రస్ట్లు ఉంటాయి కదా. సో ఇందిరాగాంధీ ఏమంటారంటే ఇందిరాగాంధీ ట్రస్ట్ అనమాట, అట్లాంటి వాళ్ళు ఇస్తారనమాట దీనికి సంబంధించి. అంతేగాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వదు. సో ఇందిరాగాంధీ ట్రస్ట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మనకి 2024 అంటే 2025లో దీన్ని అనౌన్స్ చేశారు. ఎప్పటికైనా సరే అనౌన్స్ చేశారంటే గత సంవత్సరంలో చేసినటువంటి ప్రపంచ శాంతి కొరకు వాళ్ళు చేసిన దాన్ని బట్టి మిచెల్ బ్యాచిలర్స్కి ఇవ్వటం అనేది జరిగింది. రైట్. నెక్స్ట్ వచ్చరికి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఇక్కడ చూడండి, ఈ యూనివర్సిటీలు ఏర్పాటు చేయబోతున్నారు. వెరీ ఇంపార్టెంట్. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చరికి మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రశ్నలు అనేవి మనకి వస్తూ ఉంటాయి. తర్వాత వచ్చరికి భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఇది కీవర్డ్ అమ్మా. క్వాంటమ్ కంప్యూటింగ్ ని ఏ రాష్ట్రంలో చేయబోతున్నారు? మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు. ఆన్సర్ వచ్చరికి ఆంధ్రప్రదేశ్. ఏంటి సార్ క్వాంటమ్ కంప్యూటింగ్? వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఒక 5-6 ప్రశ్నలు నేను చెప్పబోతున్నాను విన్నాను అనమాట. అంటే మనకి క్లాసికల్ కంప్యూటర్ అన్నట్టు ఉంటుంది, అంటే ఎప్పటి నుంచో మనం వాడుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు వచ్చరికి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్. క్లాసికల్ కంప్యూటర్లు ఏమంటారంటే బైనరీ డిజిట్స్ 0, 1 అనేవి మనం తీసుకుంటా ఉంటాం. 0 అన్న తీసుకుంటాం, 1 అని తీసుకుంటా ఉంటాం. క్వాంటమ్ కంప్యూటింగ్ దీన్ని ఏమంటారంటే బిట్స్ అంటారు అనమాట. బైనరీ మనం బిట్స్ అంటారు కదా. తర్వాత దీంట్లో ఎలా ఉంటాయంటే బిట్స్ లేకుండా ఏముంటాయంటే క్విట్స్ అనే వాటిని వాడుతూ ఉంటారు. క్విట్స్ అనేది ఎలా వాడతారంటే దీంట్లో 0, 1 అనేది విడివిడిగా వాడుతూ ఉంటే 2 కలిపి వాడతారు. 0, 1 అనే దాన్ని, లేకుంటే 1, 0 అనేది కలిపి ఒకదానిలాగా తీసుకుంటారు. నా పాయింట్ మీకు అర్థమైందా? 0 లేదా 1 లాగా తీసుకుంటారు, లేకుంటే 1 లేదా 0 లాగా బిట్స్ మనం తీసుకుంటాం. అంటే క్వాంటమ్ కంప్యూటర్ లో 2 కలిపి ఒకదానిలాగా తీసుకుంటారు. 0, 1 లేదా 0, 1, 0 అనమాట. ఇక్కడేమో ఆర్ అంటాం, ఇక్కడేమో అండ్ అంటారు అనమాట. బోత్ కలిపి తీసుకుంటా ఉంటాం. ఇది ఒకటి తేడా క్వాంటమ్ కంప్యూటింగ్ లో. సో క్వాంటమ్ కంప్యూటింగ్ లో ప్రధానంగా మొన్న 2025లో ఏం జరిగింది సార్? ఏప్రిల్ ఎండింగ్ లో దీన్ని ఇనాగరల్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇనాగరల్ అంటే ఏమంటారు దీన్ని? లాంచింగ్ అనమాట. ఎక్కడ లాంచ్ చేశారు అని కనుక తీసుకుంటా ఉంటే దీన్ని బెంగళూరులో లాంచ్ చేశారు. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎక్కడ ప్రారంభం చేశారు అంటే లాంచింగ్ అంటే ప్రారంభం అనమాట, ఓపెనింగ్ అనమాట. ఎక్కడ చేశారంటే బెంగళూరులో చేశారు. కానీ ఏ రాష్ట్రంలో క్వాంటమ్ కంప్యూటింగ్ ని దీన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు? ఓపెనింగ్ వేరే, ఎస్టాబ్లిష్ వేరే. గుర్తుపెట్టుకోండి, మనం మొబైల్ షాప్కి వెళ్ళి షాప్లోనే ఓపెన్ చేపిస్తాం, పని చేస్తుంది లేదు, ఇంటికి వచ్చి మనం వాడుకుంటాం, ఆ టైప్ అనమాట. సో దీన్ని లాంచ్ చేసింది బెంగళూరులో, కానీ దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే ఆంధ్రప్రదేశ్లో. దీనికి సంబంధించి ఎవరెవరు దీనికి వెనకాల పనిచేస్తున్నారంటే ఐబిఎం వాళ్ళొకళ్ళు, టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసు, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రతి టెక్నికల్ సపోర్ట్ ఎవరు ఇస్తున్నారంటే టాటా కన్సల్టెన్సీ వాళ్ళు ఇస్తున్నారు. తర్వాత ఇంకొకటి మీకు ఒకటి డిఎస్సికి సంబంధించి కూడా బిట్ చెప్తాను ఇక్కడ. దానికన్నా ముందు సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటింగ్ ని మనము లాంచ్ చేసాం బెంగళూరులో. దాని పేరు ఏంటయ్యా అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. క్యాపిటల్ క్యూ, స్మాల్ పి, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కామా డాష్ ఇండస్. గుర్తుపెట్టుకోండి, ఇది దాని పేరమ్మ. ఇండియాలో మనకి బెంగళూరులో లాంచ్ చేసినటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ పేరు ఏంటంటే QPAI ఇండస్ అనే పేరు. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి మనకి ఆన్సర్ అనేది రాబోతోంది. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేసింది సార్ అంటే లీప్ అని చెప్పేసి ఒక యాప్ ని రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు జగన్ గవర్నమెంట్ లో చాలా మల్టిపుల్ టీచర్స్ కి సంబంధించి యాప్స్ అనేది ఉన్నదనమాట. అయితే ఇప్పుడు సింగిల్ యాప్ అంటారు దీన్ని ఏమంటాం సార్ అంటే సూపర్ యాప్ అంటారు. లీప్ అనేటువంటి యాప్ ఏంటి సార్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ అనమాట. లెర్నింగ్, ఎల్ అంటే లెర్నింగ్, ఈ అంటే ఎక్సలెన్స్ అనమాట.
సో లెర్నింగ్ ఎక్సలెన్స్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక సింగిల్ యాప్, దీన్ని సూపర్ యాప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ లాంచింగ్లో ఉంది. దీన్ని ఎవరు తయారు చేశారా అంటే టీసీఎస్ వాళ్ళు తయారు చేశారు. సో ఇది ఒక మనకి రీజనల్ కరెంట్ అఫైర్కి సంబంధించిన అంశాలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.